ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ సీత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోవచ్చిన క్లాస్ విల్ వాంట్ టు, వుడ్ వాంట్ టు. ఇవి రెండు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ రెండిటి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ అయితే విల్ వాంట్ టు గురించి చెప్పుకుందాం, ఆ తర్వాత వుడ్ వాంట్ టు గురించి చెప్పుకుందాం. విల్ వాంట్ టు అంటే నాకు ఇప్పుడు నేను టీచ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టీచ్, నాకు చేయాలని ఉంది. ఇప్పుడు నాకు టీచ్ చేయాలని ఉంది, నాకు క్లాస్ చెప్పాలని ఉంది అని చెప్పాలనుకో ఐ వాంట్ టు టీచ్. ప్రజెంట్ అయితే వాంట్ టు వాడతాం. గతంలో అయితే నాకు నిన్న క్లాస్ చెప్పాలని ఉండేను అని చెప్పాలనుకో ఐ వాంటెడ్ టు టీచ్ క్లాస్. నాకు నిన్న క్లాస్ చెప్పాలని ఉండేను, ఐ వాంటెడ్ టు టీచ్ క్లాస్ ఎస్టర్డే. నాకు భవిష్యత్తులో చెప్పాలని ఉంటుంది అని చెప్పాలనే క్రమంలో మనం విల్ వాంట్ టు వాడతాం. ప్రజెంట్ అయితే వాంట్ టు, వాంట్స్ టు, పాస్ట్ అయితే వాంటెడ్ టు, ఫ్యూచర్ అయితే విల్ వాంట్ టు వాడతాం. ఇప్పుడు వుడ్ వాంట్ టు అంటే గతంలో కనుక నేను చేయాలని ఉండేది. ఇప్పుడు నా తన బైక్ లేదు, గతంలో నా తన డబ్బులు ఉన్నట్లయితే నేను కొనాలనుకునే వాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ వాంట్ టు పర్చేస్ బైక్. నాకు గతంలో కొనాలనుకొని ఉండేది, నాకు గతంలో బైక్ కొనాలని ఉండేది. సో ఇది విల్ వాంట్ టు, వుడ్ వాంట్ టు అంటే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ మై డాడ్ గివ్స్ మీ మనీ ఐ విల్ వాంట్ టు పర్చేస్ బైక్. మా డాడీ కనుక నాకు డబ్బులు ఇచ్చినట్లయితే నాకు అప్పుడు బండి కొనాలని ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. విల్ వాంట్ టు నాకు భవిష్యత్తులో కొనాలని ఉంటుంది కాబట్టి విల్ వాంట్ టు వాడతాం. ఇఫ్ ఐ ఎర్న్ మనీ ఐ విల్ వాంట్ టు మేక్ యూట్యూబ్ ఛానల్. నన్ను యూట్యూబ్ ఛానల్ ఉందని నన్ను అడిగారు, అప్పుడు నేను వాళ్ళతో చెప్పిన నన్ను మనీ కనుక ఎర్న్ చేసినట్లయితే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ మేక్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు అని అడిగారు అనుకో, అప్పుడు నేను చెప్తున్నా వాళ్ళకు ఐ విల్ వాంట్ టు మేక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇఫ్ ఐ ఎర్న్ మనీ, నాకు డబ్బులు సంపాదించినాక అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ని నడపాలని ఉంటుంది. ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్స్ ఐ విల్ వాంట్ టు లెట్ యు నో. ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్స్, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, క్రిమినల్స్ ఎవరు అని అడిగితే ఆ పోలీస్ ఆయన చెప్తుండు ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్ గురించి నాకు తెలిసినట్లయితే ఐ విల్ వాంట్ టు లెట్ యు నో, మీకు తెలియనియాలని నాకు ఉంటుంది. అప్పుడు అనుకుంటాను, ఎప్పుడు ఐ విల్ వాంట్ టు లెట్ యు నో, నా క్రిమినల్ గురించి తెలిసినట్లయితే అప్పుడు మీకు తెలియలేయాలని ఉంటుంది. తెలిసిన తర్వాత క్రిమినల్ గురించి ఆయనకు తెలిసిన తర్వాత ఆయన అప్పుడు మనకు తెలియజేయాలని అనుకుంటుండు. అది విల్ వాంట్ టు అంటే మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది. ఆయనకు క్రిమినల్స్ గురించి ఆయనకు తెలిసిన తర్వాత అప్పుడు మనకు తెలియజేయాలని ఆయనకు ఉంటుంది. ఇప్పుడు విల్ వాంట్ టు గురించి చూసినాం, ఇప్పుడు వుడ్ వాంట్ టు గురించి చూద్దాం. ఇఫ్ ఐ పాస్డ్ ఇంటర్ ఐ వుడ్ వాంట్ టు స్టడీ. ఇఫ్ ఐ పాస్డ్ ఇంటర్, నేను ఇంటర్ పాస్ అయినట్లయితే ఐ వుడ్ వాంట్ టు స్టడీ డిగ్రీ. అప్పుడు నాకు డిగ్రీ చేయాలని ఉండేది. నేను కనుక ఇంటర్ పాస్ కాలేదు, పాస్ అయినట్లయితే నాకు డిగ్రీ చేయాలని ఉండేది. ఇఫ్ ఐ వాజ్ కాల్డ్ ఆన్ ద డయాస్ ఐ వుడ్ వాంట్ టు గివ్ స్పీచ్. నన్ను కనుక స్టేజ్ మీదకి పిలిచినట్లయితే అప్పుడు నాకు స్పీచ్ ఇవ్వాలని ఉండేది. ఇప్పుడు కదా ఇది గతంలో నాకు ఉండేది, ఎప్పుడు పిలిచినట్లయితే నాకు ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్. నా దగ్గర కనుక మనీ ఉన్నట్లయితే ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్, నేను ఐపీఎస్ చదువుకోవాలని ఉండేది. నా మనీ ఉంటే ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్. ఇక్కడ మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. నువ్వు గనక పొలిటీషియన్ అయితే నువ్వు ఏం చేయాలనుకునేవాడివి? నిన్ను ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తే నువ్వు ఎలా ఎగ్జామ్ రాయాలనుకుంటావు? ఈ రెండు తెలుగు సెంటెన్స్ ని మీరు ఇదే విధంగా ఇంగ్లీష్ లో రాయండి. ఒకటి విల్ వాంట్ టు, ఇంకోటి వుడ్ వాంట్ టు యూజ్ చేసి ఈ రెండు తెలుగు సెంటెన్స్లని మీరు ఇంగ్లీష్ లో రాయండి. ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.